బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సేఫ్ గా ఇంటికి చేరుకున్నారు. త్వరగా కోలుకోవడంతో సైఫ్ ని డిశ్చార్జ్ చేశారు ముంబై లీలావతి డాక్టర్స్. అయితే గాయాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రోజుల వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. మరోవైపు కత్తిదాడి కేసులో నిందితుడిని తీసుకువెళ్లి సేఫ్ ఇంట్లో సీన్ రీక్రియేట్ చేశారు ముంబై పోలీసులు. ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్, నల్లద్దాలు ధరించి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు సైఫ్. చేతికి మెడపై మాత్రం బ్యాండేజ్ ఉంది. కుటుంబ సభ్యులతో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లారు సైఫ్ అలీ ఖాన్. అప్పటికే అభిమానులు భారీగా తరలివచ్చారు అక్కడికి. కాసేపు బయట నిల్చొని అందరికీ అభివాదం చేశారు సైఫ్ అలీ ఖాన్. ఈ నెల 16న బాంద్రాలో సైఫ్ ఇంట్లో జరిగిన కత్తిదాడిలో సైఫ్ కు వెన్నెముకపై సహా 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. 2 సర్జరీలు చేశారు లీలావతి డాక్టర్లు. 5 రోజుల పాటు సైఫ్ లీలావతి హాస్పిటల్లోనే ఉన్నారు. దాడి జరిగిన రోజు సైఫ్ ను హుటాహుటిన ఆటోలో హాస్పిటల్కు తరలించడంతో సకాలంలో వైద్యం అందింది. సైఫ్ త్వరగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. మరోవైపు కత్తిదాడి కేసు విచారణలో భాగంగా నిందితుడు షరీఫుల్ ను పోలీసులు తమ వెంట సైఫ్ అలీ ఖాన్ ఇంటికి తీసుకువెళ్లి సీన్ రీక్రియేట్ చేశారు. అతని ఫింగర్ ప్రింట్స్ ను కూడా తీసుకున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్ లోకి అక్రమంగా చొరబడ్డట్టు గుర్తించారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా అతన్ని థానేలో అరెస్టు చేశారు. సైఫ్ అలీ ఖాన్ క్షేమంగా ఇంటికి చేరడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. త్వరగా కోలుకోవాలని విషెస్ చెప్పారు.